అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చిన్న మెదడు చితికినట్టుంది, పెద్ద మెదడు ఖరాబ్ అయినట్టుంది, మొత్తానికి మెమొరీ లాస్ అయింది, మెదడు దుబ్బినట్టున్నదని జనాలందరూ గుసగుసలాడతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి గజిని అయినట్టు అనిపిస్తూ ఉంది. గతంలో ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూములు అమ్మొద్దు, భవిష్యత్ అవసరాల కోసం హాస్పిటల్ కట్టాలి, కాలేజీలు కట్టాలి, అవసరమైన చనిపోతే శ్మశాన వాటికలు కూడా ప్లేస్ దొరికినట్టుగా కేసీఆర్ భూములన్నీ అమ్మెత్తుండని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయేలాగింది అర్థమవుతలేదు. మీరు ఇప్పుడు హెచ్సియు భూముల మీద, విద్యార్థుల యొక్క భూముల మీద, సరే మీరు ప్రభుత్వ భూములే అంటున్నారు, ప్రభుత్వ భూములు అమ్మడానికి మీకు ఎవరిచ్చిన హక్కు? ప్రజల ఆస్తులు అవి. మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని అలవిగానే హామీలు మీరు ఇచ్చిళ్ళు. కాబట్టి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, మీ క్యాబినెట్, ముఖ్యమంత్రి నువ్వు నీ భూములమ్మి ఇవన్నీ హామీలు నెరవేర్చు. 100 కోట్ల రూపాయలు సంపాదించు, 100 ఎకరాలు బినామీల పేరు మీద మీరు సంపాదించు. ఫస్ట్ ఆ భూములన్నీ అమ్ముల్లి, మీ ఎమ్మెల్యేలు అందరూ అమ్ముల్లి, సగం మంది పెద్ద పెద్ద దొరలు ఉన్న వాళ్ళే అమ్ముల్లి.